ఐ స్టడీ సెంటర్ స్వాగతం. సెప్టెంబర్ 10 to 14 మధ్యలో జరగాల్సినటువంటి ఇన్సెట్ ఎగ్జామ్స్ ఆల్రెడీ క్యాన్సిల్ అయ్యాయి, పోస్ట్ పోన్ అయ్యాయి అనే విషయం అందరికీ తెలుసు. అవి ఎప్పుడు ఉండొచ్చు అని కంటిన్యూస్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అగైన్ ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి అనేది మరొక క్వశ్చను. మూడోది సేమ్ సెంటర్స్ వస్తాయా అనేది మరొక క్వశ్చను. సేమ్ సిటీలు వస్తాయా అనేది నాలుగో క్వశ్చను. ఎక్కువగా పెట్టేటువంటి దాంట్లో ఎస్కే రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుంది. ఈ 5 క్వశ్చన్స్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్, అసలు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్స్లో మీరు వెబ్సైట్ని కనుక సెప్టెంబర్ 9th మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 3 o'clock తర్వాత కొన్ని ఇన్ఫర్మేషన్స్ రైట్ చేస్తూ అంటే డిస్ప్లే చేస్తూ మళ్ళీ డిస్కనెక్ట్ చేశాడు. అందులో కొన్ని ఎగ్జామ్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని ఎగ్జామ్ కోడ్స్ని మాత్రమే 10th and 11th పోస్ట్పోన్ చేస్తున్నాను కొంతసేపు ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు మనం ఆ కోడ్స్ అన్నిటిని జాగ్రత్తగా మనం గమనిస్తే ఆ కోడ్స్ ఎగ్జామ్ సెంటర్ కోడ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్సే ఉన్నాయి. సో గ్రౌండ్ ఫ్లోర్ అంటే సో ప్రస్తుతం ఫ్లడ్స్ రావడం వల్ల వెదర్ కండిషన్స్ బాగోపోవడం వల్ల ఈ గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఈ డ్యామేజ్ అవడం వల్ల సడన్గా కమ్యూనికేషన్ ఇష్యూస్ ఏవో రావడం, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ రావడం వల్ల ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వాటిని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇది ఫస్ట్ బేసిక్గా పోస్ట్ మార్టం చేస్తే మాకు వచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు. ఎగ్జామ్ డేట్స్ వెదర్ కండిషన్ ఈ 2-3 రోజుల్లో బాగుంటే కనుక ఈ వీక్లోనే వితిన్ 1 week లోపే అనౌన్స్మెంట్ జరుగుద్ది. నెక్స్ట్ అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ 15-20 డేస్లోనే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 15-20 డేస్లో ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. సో మోస్ట్లీ సెప్టెంబర్ 25th నుంచి అక్టోబర్ 5th లోపు మ్యాక్సిమం కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడైనా ఏదైనా మేజర్ ఇష్యూస్ వస్తే తప్ప. సో ఇది ఎగ్జామ్ డేట్స్ కన్ఫర్మేషన్ గురించి. ఇక ఎగ్జామ్ సిటీస్ విషయానికి వచ్చేటప్పటికి 99% సేమ్ సిటీస్ వస్తాయి. సిటీస్ లాస్ట్ టైం ఏ సిటీ అయితే వచ్చిందో అదే సిటీ వస్తుంది. బట్ ఎగ్జామ్ సెంటర్స్ మాత్రం 99% కూడా సెంటర్స్ అన్నీ కూడా జంబుల్ అవుతాయి. సేమ్ సెంటర్స్ అయితే రావు. ఇది సెంటర్స్ గురించి మనం క్లారిటీ. ఇక ఎస్కే రిక్రూట్మెంట్ కోసం చాలామంది పదే బ్యాడ్ కామెంట్స్ చేస్తారు. ఇక్కడ మీరు ఒకసారి ఈ ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా యూట్యూబ్ ఛానల్లో కానీ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్స్కి వెళ్ళండి. మేము ఏదైనా అఫీషియల్గా ఒక వీడియోను కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ పోస్ట్ చేస్తే అది ఏ విధమైనటువంటి 1% కూడా ఫేక్ కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కానీ లేకుండా ఉండదు. 100% జెన్యూన్గాను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే మేము పోస్ట్ చేస్తాం. అలా మీకు చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఒక ట్రైన్ రోజుకు స్టార్ట్ అయ్యేటువంటి ట్రైను ఈరోజు కూడా స్టార్ట్ అవుతుందని తెలిసినప్పుడు డెస్టినేషన్ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంటే డెస్టినేషన్ పాయింట్ ఎగ్జాక్ట్లీ మనం చెప్పగలం. అలానే రోజు తిరిగే ట్రైనే కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ డెస్టినేషన్ పాయింట్ మనం చెప్పగలం. కాబట్టి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైము ఇప్పటికీ ఎప్పటికీ కూడా అదే మాట చెప్తున్నాను. జూన్ జూలైలో రిక్రూట్మెంట్ అని మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కాకపోతే రోజు తిరిగే ట్రైన్లే ప్రస్తుతం మనకు తెలుసు విజయవాడ లాంటి ఏరియాలో ఫ్లడ్స్ వచ్చాయి. రోజు తిరిగే ట్రైనే ఈరోజు అనుకోకుండా 2 నుంచి 10 గంటలు 12 గంటలు 1 day కూడా డిలే అవుతున్నటువంటివి ఉన్నాయి. అంటే ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి ఫ్లడ్స్ అనో ప్రకృతి వికృతాలనో ఇలాంటివన్నిటిని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సడన్గా రోజు తిరిగే ట్రైను స్టార్ట్ అయినప్పుడు మనకు కరెక్ట్గా తెలిసింది, కానీ రీచ్ అవ్వడం మాత్రం తెలియలేదు. సో అందువల్ల మీరు అన్నారని మేము ప్రిపేర్ అయిపోయాము, మీరు అన్నారని మేము చదివేస్తున్నాము అంటే మీరు పడే వరకు ట్రైన్ వచ్చేంత వరకు మీరు ప్లాట్ఫామ్ దగ్గరే వెయిట్ చేయాలి. ట్రైన్ వచ్చేంత వరకు మీరు స్టేషన్ దగ్గరే వెయిట్ చేయాలి. అది లేట్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, కానీ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ ఖచ్చితంగా మధ్యలో ఆపేరు, ట్రైన్ ఖచ్చితంగా వస్తుంది అని క్లారిటీ ఇస్తున్నాం. అలానే రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, అయినా మళ్ళీ పెడుతున్నారు కామెంట్స్. సో ఆగస్ట్ మంత్ 21st దగ్గరలో ఈఎన్సీలో ఒక కాల్ వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఎస్కేలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో లిస్ట్ని కంప్లీట్ చేసి పంపించమన్నారు.
సో అవి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 720+ వరకు ఉండొచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఏంట్రా అంటే ఎస్కేకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ ప్రిపేర్ చేయమని. సో అది ఎప్పుడు పడుతుంది అని అంటే ఎప్పుడైనా పడిపోవచ్చు, అది మనకి క్లారిటీ లేదు. కానీ నేను చెప్పినటువంటి ఇప్పుడు ఇందులో పోస్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఇన్ఫర్మేషన్ అవునా కాదా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సింపుల్. నేను ఇంతకుముందు పోస్ట్ చేసినటువంటి పోస్టులు ఏవైతే నేవీకి సంబంధించినవి, పర్టికులర్లీ నేను ఏవైనా పర్టికులర్ డేట్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్తే, పర్టికులర్ డేట్లో హాల్ టికెట్లు రిలీజ్ అవుతాయంటే, పర్టికులర్ డేట్లో ఇలా జరుగుతుంది అని అంటే, ఇలాంటివి ఏవైనా మేము అఫీషియల్గా పెట్టుంటే ఆ పెట్టినవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఒక్కటైనా ఇది తేడాగా ఉంది, ఇది ఫాల్స్గా ఉందని మీకు అనిపిస్తే అప్పుడు అడగండి. అలానే ఎస్కేఆర్ ఎక్విప్మెంట్ అనేది 100-200% త్వరలోనే ఉంది, అది ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మేము మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం ఎప్పుడు క్లియర్ అవుతుందో అట్మాస్ఫియరిక్ కండిషన్స్ మనం కరెక్ట్గా చెప్పలేనట్టుగానే నేను ఎగ్జాక్ట్గా అయితే డేట్ చెప్పలేను. నాకు నిజంగానే మంత్, డేటు, వీకు తెలిస్తే ఇమ్మీడియట్గా మళ్ళీ అగైన్ అఫీషియల్గా వీడియో చేస్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఎగ్జామ్ డేటు 15-20 డేస్ లోపు మాత్రమే ఇమ్మీడియట్గా కండక్ట్ చేస్తారు. మొన్నటి వరకు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యారో మరొక 15 రోజులు ఎక్స్టెండ్ చేసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. మొన్నున్నటువంటి ఫైర్ మీదే మళ్ళీ ఈ ఎగ్జామ్ కూడా ఫైర్గా రాయడానికి ట్రై చేయండి. అంతే తప్ప ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని చెప్పి రిలాక్స్ అయిపోకండి. సో మరొక ఎగ్జాక్ట్ డేట్స్ మనకు ఒక ఐడియా వస్తుంది, ఆ ఐడియా బిఫోరే వస్తుంది. వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మీకు ఎగ్జాక్ట్ డేట్స్ని మేము చెప్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.